హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఐసెట్ 2025కి సంబంధించి మరొక వీడియో అయితే మీ ముందుకు వచ్చాను అనమాట. సో ఈ వీడియోలో మనం అసలు ఎంబీఏకి ఎంసీఏకి రెండు వేరు ఎగ్జామ్స్ రాయాలా, అంటే ఎంబీఏ బిజినెస్కి సంబంధించింది, ఎంసీఏ అనేది కంప్యూటర్స్కి సంబంధించింది కాబట్టి రెండు వేరు పరీక్షలు ఉంటాయా, లేదంటే అన్నిటికి కలిపి ఒకే పరీక్ష ఉంటుందా, అసలు పరీక్ష విధానం ఎలా ఉంటుంది, ఎక్కడ కండక్ట్ చేస్తారు, ఆఫ్లైనా ఆన్లైనా, ఎలా రాయాలనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. సో అంతకంటే ముందు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఐసెట్ అనేది ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. సో దీనికి ఎంబీఏ చేయాలనుకున్నా, ఎంసీఏ చేయాలనుకున్నా దీనికి అప్లై చేసి రాయాలన్నమాట. సో ఇది పూర్తిగా ఆన్లైన్ బేస్డ్ అనమాట. అంటే ఎంబీఏకి కానీ ఎంసీఏకి కానీ ఎవరైతే అప్లై చేసి రాస్తున్నారో వాళ్ళు ఐసెట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఆఫ్లైన్లో అయితే ఎగ్జామ్ రాయాలన్నమాట. సో ఆఫ్లైన్లో ఎలా రాయాలి అంటే అసలు ఆఫ్లైన్ విధానం ఎలా ఉంటుంది ఎగ్జామ్కి అనేది అయితే చెప్తాను. సో ఎగ్జామ్ కండక్ట్ చేసేది దగ్గరలో, అంటే మీరు ఎక్కడైతే ఇచ్చుకున్నారో మీ దగ్గరలో ఉన్న ఒక కాలేజీలో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అవుతుంది అనమాట. మనకంటూ డౌన్లోడ్ అవుతుంది, ఒక హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. హాల్ టికెట్లో ఎగ్జామ్ సెంటర్ అయితే ఇస్తాడు. ఎగ్జామ్ సెంటర్స్ మ్యాక్సిమం ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఇలాంటి కాలేజెస్ ఎక్కడైతే కంప్యూటర్స్ ఎక్కువ ఉంటాయో అలాంటి కాలేజెస్లో అయితే కండక్ట్ చేస్తారనమాట. సో కాలేజెస్లో కంప్యూటర్స్ ల్యాబ్స్ ఉంటాయి కదా, ఆ కంప్యూటర్ ల్యాబ్స్లలో ఒక్కొక్కరికి ఒక్కొక్క కంప్యూటర్ అయితే అలౌట్ అయ్యి ఉంటుందన్నమాట. సో ఇన్ కేస్ మీ ఎగ్జామ్ ఈరోజు 10 గంటలకు అనుకోండి, మీరు 10 గంటలకు వెళ్ళాక మీకు అంటూ ఒక కంప్యూటర్ ఇస్తారు. ఆ కంప్యూటర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నారు కదా, అలా అయితే క్వశ్చన్లు వస్తూ ఉంటాయన్నమాట. సో జస్ట్ మీరు మౌస్ తీసుకొని అక్కడ, అంటే అంతకంటే ముందు అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ ప్రకారం మీ పాస్వర్డ్ ఇలాంటివి అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది, మీ ఫింగర్ ప్రింట్స్ ఇవ్వాల్సి ఉంటుంది, మీ ఫొటోస్ తీసుకుంటారు. అలానే మీరు ఎగ్జామ్ మీకంటే ఇచ్చిన సిస్టంలో మీకంటూ ఒక స్పెషల్ సిస్టమ్ ఇచ్చినప్పుడు దాని మీద మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట. తర్వాత వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం మీరు క్లిక్ చేస్తే ఆ టైంకి మీకైతే క్వశ్చన్ పేపర్, అంటే ఒక్కొక్క క్వశ్చన్ వస్తూ ఉంటుంది. తర్వాత మీరు ఆ క్వశ్చన్ని రివ్యూ చేసుకోవచ్చు, ఈ క్వశ్చన్ని మార్క్ చేసుకోవచ్చు. ఆ క్వశ్చన్ కాక ఆ సెక్షన్ కాకుండా వేరే సెక్షన్కి వెళ్ళొచ్చు, అలా అనమాట. సో జస్ట్ మౌస్తో క్వశ్చన్ చదువుకోవటం, ఆప్షన్స్ ఇస్తారు, జస్ట్ మౌస్తో ఒక క్లిక్ ఇవ్వడం అనమాట. ఆప్షన్లో ఏదైతే ఉంటుందో ఆ ఆప్షన్లో దానికి ఆ కరెక్ట్ ఆన్సర్కి అయితే ఒక క్లిక్ అయితే ఇవ్వడం అనమాట. సో క్లిక్ ఇచ్చిన తర్వాత ఆ ఆన్సర్ అయితే సేవ్ అయిపోతుంది అనమాట. ఇన్ కేస్ మీకు టైం సరిపోలేదు, నేను సేవ్ చేశానో లేదా అని డౌట్ పడాల్సిన అవసరం లేదు. మీరు క్లిక్ ఇవ్వగానే అన్నీ సేవ్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో ఇదనమాట పూర్తిగా ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్ అంటే. సో ఇంకా పరీక్ష రెండు ఎన్ని ఉంటాయి అంటే ఎంసీఏకి వేరు ఉంటాయా, ఎంబీఏకి వేరు ఉంటాయా అనేది అయితే చూద్దాము. సో ఎగ్జామ్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు, June 8, 9 అనేది ఎగ్జామ్ డేట్ కదా. సో 2 రోజులు అయితే ఉంటుంది ఖచ్చితంగా, అంటే వచ్చే అప్లికేషన్లు బట్టి ఆ 2 రోజుల్లో ఎన్ని షిఫ్ట్లు పెట్టాలి, అంటే రోజుకి 2 షిఫ్ట్లు పెట్టాలా, రోజుకి 3 షిఫ్ట్లు పెట్టాలా, లేకుంటే 2 రోజులు కలిపి 4 షిఫ్ట్లు పెట్టాలా, 3 షిఫ్ట్లు పెట్టాలా అనేది అయితే ఉంటుందన్నమాట. సో ఇన్ కేస్ ఈరోజు నాకు ఎగ్జామ్ ఉంది, నాకు 10కి ఎగ్జామ్ ఉందనుకోండి, ఈరోజు నేను ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత నాకంటూ ఒక క్వశ్చన్స్ వస్తాయి, నాకంటూ సపరేట్ క్వశ్చన్స్ వస్తాయి. సేమ్ మళ్ళీ మధ్యాహ్నం వేరే బ్యాచ్ ఉంటుంది, వేరే బ్యాచ్ రాస్తారు. నా క్వశ్చన్స్కి వాళ్ళ క్వశ్చన్స్కి మ్యాచింగ్ ఉండదు అనమాట. సో మళ్ళీ రేపొద్దున ఎగ్జామ్ ఉంటుంది, వాళ్ళకి సపరేట్గా వేరే ఉంటుంది అనమాట. అంటే ఒక్కో షిఫ్ట్కి ఒక్కో డేకి నెంబర్ ఆఫ్ షిఫ్ట్లని అప్లికేషన్ బేస్ చేసుకొని షిఫ్ట్లు డిజైన్ చేస్తారు కదా, ఆ డిఫరెంట్ షిఫ్ట్లకి డిఫరెంట్ క్వశ్చన్ పేపర్ ఉంటుందన్నమాట. సో నాకు ఒక క్వశ్చన్ పేపరు, నా తర్వాత రాసే బ్యాచ్కి క్వశ్చన్ పేపరు, వాళ్ళ తర్వాత రాసే నెక్స్ట్ డే మార్నింగ్ రాసే వాళ్ళకి వేరే క్వశ్చన్ పేపర్ అంట. అంటే నేను ఎంబీఏ చేయొచ్చు, నా పక్కనోడు ఎంసీఏ చేయొచ్చు, వాడి పక్కనోడు ఎంబీఏ చేయొచ్చు, ఎంబీఏ అయినా ఎంసీఏ అయినా ఏదైనా సరే మేమందరం కలిసి ఒకే ఎగ్జాము, ఒకే క్వశ్చన్ పేపరు, ఒకే ప్యాటర్ను ఒకటే రాయాలన్నమాట. అంటే నువ్వు ఎంబీఏ చేయి, ఎంసీఏ చేయి, అందరికీ కామన్గా ఒకే పేపర్ ఉంటుంది, ఒకే సిలబస్ ఉంటుంది. బట్ ఏంటంటే షిఫ్ట్ను బట్టి క్వశ్చన్ పేపర్ మారిపోద్ది అనమాట. ఇప్పుడు నేను రాశాను మార్నింగ్, నాకంటూ ఒక క్వశ్చన్ పేపర్ ఉంటుంది. నేను రాసిన తర్వాత నా తర్వాత మధ్యాహ్నం రాసేవాడికి, ఆఫ్టర్నూన్ రాసేవాడికి వాడి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఆ మధ్యాహ్నం రాసేవాళ్ళు కూడా ఎంసీఏ వాళ్ళు ఉండొచ్చు, ఎంబీఏ వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళందరికీ ఒకే క్వశ్చన్ పేపరు. సో మనకి ఎంబీఏ ఎంసీఏ అనేది ఎప్పుడు అనేది తర్వాత నేను చెప్తాను మీకు, తర్వాత అయితే ఉంటుందన్నమాట ఎప్పుడు డిసైడ్ అవ్వాలనేది. సో టైమింగ్స్ ఏంటంటే ఒక ఫస్ట్ షిఫ్ట్, ఒక డేకి 2 షిఫ్ట్స్ ఉన్నాయనుకోండి. ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసరికి మార్నింగ్ 10 AM స్టార్ట్ అవుతుంది, ఆఫ్టర్నూన్ 12:30కి అయితే ఎండ్ అవుతుంది అనమాట ఫస్ట్ సెషన్, ఫస్ట్ షిఫ్ట్. సో ఆ ఎగ్జామ్ రాసేయటం, ఇంటికి వెళ్ళిపోవటమే. తర్వాత మీ సెకండ్ షిఫ్ట్, ఇన్ కేసు మధ్యాహ్నం సెకండ్ షిఫ్ట్ వాళ్ళకైతే 2:30కి స్టార్ట్ అవుతుంది, 5కి అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట.
అండ్ ఇప్పుడు నేను ఒక ఎగ్జామ్ రాశాను కదా, నేను మార్నింగ్ షిఫ్ట్లో రాశాను, మీరు ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో రాశాను అనుకోండి, నాకు ఒక క్వశ్చన్ పేపర్ వస్తుంది, మీకు ఒక క్వశ్చన్ పేపర్ వస్తుంది కదా. సో నాది ఈజీగా ఉండి మీది హార్డ్గా ఉంది అనుకోండి, మీరు నష్టపోతారు కదా. సో ఈ షిఫ్ట్లన్నీ డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి అనుకోండి పేపర్స్. అంటే నాది ఈజీగా ఉంది, నీది మోడరేట్గా ఉంది, రేపొద్దున రాసే మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి నార్మల్గా ఉంది ఈ వీటన్నిటిని ఒక ఫార్ములా బేస్ చేసుకొని నార్మలైజేషన్ చేస్తారనమాట. నార్మలైజేషన్ చేసి మనకి మార్క్స్ ఇస్తారనమాట. నార్మలైజేషన్ అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక ఫార్ములా యూజ్ చేసి నార్మలైజేషన్ ప్రాసెస్ చేస్తారు. ఆ ప్రాసెస్ చేసి మనకి స్కోర్ కార్డ్స్ ఇస్తారనమాట. అలానే మన క్యాష్ని బట్టి మనకైతే ర్యాంకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. మన మార్కులను బట్టి, మన రిజర్వేషన్ బట్టి మనకైతే ర్యాంకింగ్ ఉంటుంది. మనకు కావాల్సిన దాంట్లో సీట్ అయితే వస్తుంది అనమాట. సో ఎంబీఏకి ఎంసీఏకి మనం ఎప్పుడు ఎలిజిబుల్ అవుతాము అంటే, మనం ఎప్పుడైతే మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళామో, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మన సర్టిఫికేట్లు అన్నీ చూసి, మన క్వాలిఫికేషన్ చూసి నువ్వు ఎంబీఏకి పనికి వస్తావా, ఎంసీఏకి పనికి వస్తావా అనేది చూస్తారనమాట. అక్కడ నీకు 2 ఆప్షన్లు ఇస్తారు. ఇన్ కేసు నువ్వు ఎంబీఏకి ఎంసీఏకి రెండింటికి పనికి వస్తే నీకు 2 ఆప్షన్లు ఇస్తారు. నువ్వు ఎంబీఏ అయినా చేయొచ్చు, ఎంసీఏ అయినా చేయొచ్చు అని. ఇదైతే మనం వెబ్ ఆప్షన్లు పెట్టుకునేటప్పుడు యూస్ చేసుకోవాలన్నమాట. సో నువ్వు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో నువ్వు ఇంటర్లో మ్యాథ్స్ సబ్జెక్ట్గా చదివినా, లేకుంటే బీఎస్సీ మీరు డిగ్రీలో మ్యాథ్స్ కానీ లేకుంటే కంప్యూటర్స్ కానీ అదే సబ్జెక్ట్గా చదివినా, మీరైతే అక్కడైతే ఉన్న ఆఫీసర్లు అయితే మీకైతే చెప్తారనమాట మీరు ఎంబీఏకి ఎలిజిబుల్ అని. సో మీరు వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నప్పుడు మీరు పెట్టుకున్న కాలేజీని బట్టి, అందులో ఉన్న సీట్లను బట్టి, మీ ర్యాంకుని బట్టి, మీ రిజర్వేషన్ బట్టి అయితే మీకైతే సీట్ వస్తుందన్నమాట. సో ఇదనమాట ఎంసీఏకి సంబంధించి, ఎంబీఏకి సంబంధించి, ఐసెట్కి సంబంధించి పరీక్షా విధానము, సెలక్షన్ ప్రాసెస్, అలానే ఎంబీఏకి ఎంసీఏకి ఎలా డిసైడ్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో అయితే నేను చెప్పానని అనుకుంటున్నాను. సో వీడియో ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చితే హ్యూమన్ జర్నీ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.